రిటైల్ చికెన్ దుకాణదారులు మార్జిన్ విషయంలో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పౌల్ట్రీ కంపెనీల నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కేజీ చికెన్పై సుమారు 44 రూపాయల మార్జిన్ ఇస్తున్నామని తెలిపారు. చికెన్ ధరలు పెరిగినా తగ్గినా ఈ మార్జిన్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎప్పుడైనా సరే కనీసం 40 రూపాయల మార్జిన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగంలో రైతులు ఇంటిగ్రేషన్ కంపెనీలు భారం మోస్తున్నప్పటికీ రిటైల్ స్థాయిలో మాత్రం స్థిర లాభాలు కొనసాగుతున్నాయన్నారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య ప్రత్యక్ష లావాదేవీలు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవ పరిస్థితులను ప్రజలు గుర్తించాలని పౌల్ట్రీ కంపెనీల నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. లాస్ట్ 15 రోజులు 20 రోజుల నుంచి ఈ రీటైల్ షాప్ కీపర్స్ ఏది చేస్తున్నారో అది మెజారిటీగా మీడియాలో వాళ్ళు మాట్లాడేది అంటే కార్పొరేట్ కంపెనీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏది కూడా కార్పొరేట్ కంపెనీ కాదు. ఇక్కడ ఉండే అన్ని కంపెనీ కూడా బ్యాంకులు అప్పు తీసుకొని కంపెనీ నడిపిస్తున్నారు, కానీ ఎక్కడ ఓరిని మోసం చేసో ఓరిని ఇది చేయట్లేదు. అంటే మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. అంటే న్యాచురల్ కలామిటీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, తర్వాత డిసీజ్ ప్రాబ్లం ఉంటుంది. సడన్గా మార్కెట్ మా ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపీస్ అంటే 60 రూపీస్ పడిపోతుంది. 30 రూపీస్ మేము పర్ డే పర్ కిలో క్లాస్ అవుతాం. సో ఇదన్నీ తట్టుకొని మేము అందరూ కంపెనీ నడిపిస్తున్నాం. సో ఇప్పుడు ఏమంటే రీటైల్ ట్రేడర్కు ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది, హోల్సేల్ వాళ్ళకు కూడా ఫిక్స్డ్ ఉంటుంది. బట్ ప్రొడక్షన్ చేసే కంపెనీకి గ్యారంటీయో వారంటీయో ఫిక్స్డ్ ఏమి ఉండదు. బ్యాంకులో లోన్ పెట్టి మేము కంపెనీ నడిపిస్తున్నాం. ఈ రోజు రేటు తీసుకోండి. ఈ రోజు రేటు 130 రూపాయలు ఫామ్ రేటు అని డిసైడ్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ 1.65 అంటే కిలో 650 గ్రాములు లైవ్ వెయిట్ ఉంటే స్కిన్ తీసిన తర్వాత కోడి కిలో వెయిట్ వస్తుంది. అయితే అది ఎంత పడుతుంది? 259 రూపాయలు ఉంది పేపర్లో. 130 రూపాయలు ఫామ్ దగ్గర రేటు ఉంటే స్కిన్ తీసిన తర్వాత 259 రూపాయలు ఉంది. 214 రూపాయలు పడుతుంది. అంటే ఎంత? 44 రూపాయల 50 పైసలు మిగులుతుంది కిలోకు. పెంచిన 4 నెలల తర్వాత వాళ్ళు ఏదైతే అడిగిర్రో పెంచిన 4 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి అదే పర్సన్స్ వచ్చి మళ్ళీ మాకు మార్జిన్ కావాలని అడిగారు. అడిగిన తర్వాత కూడా మేము మళ్ళీ ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుందని మేమంతా కూడా ఏపీ తెలంగాణ ఈ చార్ట్ ఏదైతే ఉందో ఆల్ ఇండియాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే చార్ట్ ఫాలో అవుతారు. అందరూ రీటైలర్స్ ఇదే చార్ట్ ఫాలో అవుతారు. పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వచ్చేసి అడగడం వల్ల మేము దాని మీద మళ్ళీ పూర్తిగా స్టేట్ మొత్తం కూడా షాప్ టు షాప్ మళ్ళీ మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసినప్పుడు దాని మీద మాకు వచ్చిన దీని ప్రకారం ప్రతి షాపు 50 కిలోలు అమ్మే వాళ్ళు కానీ 100 కానీ 150 కానీ 200 కానీ 400 కానీ ఈ విధంగా వాళ్ళ దగ్గర డాటా తీసుకోవడం జరిగింది. అసలు ఎంత మిగులుతుంది ఎంత మిగులదు అని చెప్పేసి. కాబట్టి దీంట్లో ఏ చికెన్ షాప్ పర్సన్ కూడా మాకు దీనివల్ల ఇబ్బంది ఉందని కానీ లేదు అని చెప్పారు.